వేలోడు ఎట్ట బతుకుతాడో హైదరాబాద్లో ₹1,00,000 ఉన్నాడు అంతే బతుకుతాడు. పేరుకి అంకెల్లో మన అకౌంట్లో డిపాజిట్ తప్పించి నేను ప్రత్యక్షంగా చూశాను. నాకు బెదవాడలో ఉన్నప్పుడు 25,000 జీతం వచ్చింది, అంటే మొదటి 10,000 జీతం వచ్చింది. అదే వైజాగ్కి వెళ్ళినప్పుడు 17,500 దాకా వెళ్ళింది. తర్వాత నా తిరుపతి వెళ్ళినప్పుడు 60,000 దాకా వెళ్ళింది శాలరీ. నా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాత్రం నాకు నరకంగా అనిపించింది. హైదరాబాద్ ₹1,00,000 జీతం తీసుకున్నా ఏ రోజున తృప్తి లేదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది కాబట్టి మామూలుగా కూడా బతకచ్చు, కానీ ఏ బస్తీలకో వెళ్ళి కూర్చోవాలి అక్కడ. ఇక్కడ మనం బందర్ రోడ్లో బతికిన బతుకు అక్కడ బస్తీలో బతకాల్సి వస్తుంది, అంతే తేడా. తప్పేం లేదు బతకడంలో. నేను అందుకని బస్తీలోనే తీసుకున్నా అక్కడ ఇల్లు. నాలాంటి వాడు సర్దుకున్నాం, కానీ మిగతా వాళ్ళు సర్దుకోరు కదా. కాబట్టి ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ కారణంగా వీళ్ళందరూ వీటికి వస్తున్నారు. ఇది 2 టైర్ సిటీలని ప్రిఫర్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళకి బెదవాళ్ళలాగానో గుంటూరు లాగానో ఉంటే నచ్చదు. ఎందుకంటే ఒక షార్ట్ డ్రెస్ వేసుకుని వెళ్తుంటే రోడ్డు మీద వెకిలిగా చూడటం, లేకపోతే ఆరాటంగా చూడడం అనేటటువంటిది నచ్చదు. కోల్కత్తా, హైదరాబాద్ అట్లాంటి చోట్లన ఎలాంటి డ్రెస్ వేసుకెళ్ళినా ఎవరు పట్టించుకోరు. వైజాగ్లో కూడా అట్లాంటి కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది. ఎందుకంటే దశాబ్దాల తరబడి అక్కడ ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, నేవీ వాళ్ళు, బిహెచ్ఎల్ ఇట్లాంటి వాటిలో అక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు ఏమి అక్కడ వేరేగా చూడరు కాబట్టి అక్కడ అలవాటు చేసుకుంటున్నారు కాబట్టి అక్కడికి రావడానికి ప్రిఫర్ చేస్తారు. అలా వచ్చేటటువంటి వాటి కోసం TCSలైనా ఒప్పుకుంటే, ఇన్ఫోసిస్లైనా ఒప్పుకుంటే, రేపు పొద్దున ఇంకోడైనా ఒప్పుకుంటాడు. అది అలా వచ్చేవాడిని అడగాలి. ఇదే పాయింట్ సార్. ఇక్కడ వాళ్ళు అక్కడ ఇప్పుడు TCS లాంటి సంస్థ ఇక్కడికి రావడానికి ఒప్పుకుంటది. అలాగని చెప్పి వాళ్ళు 99 పైసలకు రూపాయికి ₹10 ఏమని అడగరు కదా. అప్పుడు ఇంకా డిమాండ్ పెరుగుతుంది కదా భూమిది. నేను ఎందుకు అంటున్నానంటే సార్, వాస్తవానికి వైజాగ్ అనే కాన్సెప్ట్ గతంలో లేదు. ఎందుకంటే ఇంతకు ముందు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక కియాకి ఎక్కడో అనంతపురం అవతల ఇచ్చారు, లేదంటే శ్రీ సిటీ అనేది ఎక్కడ పెట్టారు? శ్రీ సిటీ చంద్రబాబు గారిది కాదు, రాజశేఖర రెడ్డి టైంది. అదే అండి, అది ఎక్కడ పెట్టారు? అందులో ఉన్న కంపెనీ కదా ఇప్పుడు మన వందే భారత్ స్లీపర్ కి వాళ్ళే ఇస్తున్నారంట మొత్తం లోపల మెటీరియల్ అంతా కూడా. ఆ సిటీలో ఉన్న కంపెనీ ఏదో ఇస్తుందంట. అంటే అవన్నీ అప్పుడు ఎప్పుడు వైజాగ్ అనే కాన్సెప్ట్ లేదు. ఎప్పుడైతే మొన్న జగన్మోహన్ రెడ్డి వైజాగ్ కాన్సెప్ట్ తీసుకున్నారో, లేదంటే ఇప్పుడు అక్కడ రుషికొండ మీద అది కట్టారు, ఇప్పుడు మొత్తం ఇటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ డెవలప్మెంట్ అంతా వైజాగ్ పంపించేయాలన్న ఆలోచన, అక్కడ భూములను కూడా ఇలా తక్కువ రేటుకి ఇవ్వడం, దాని వెనక ఏమన్నా రాజకీయం నడుస్తుందా అనేది ఏమీ లేదండి. అసలు బేసిక్గా విశాఖపట్నం ఒక హబ్గా ఎప్పటి నుంచినో ఉంది. అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా అనంతపురంలో కియా అనేటటువంటిది వాడికి అక్కడ తక్కువ రేటు కూలీలు దొరుకుతారని ఇచ్చారు, అది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి వెనుకబడినటువంటి జిల్లాలు అది కాబట్టి. రెండోది శ్రీ సిటీ